ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం గత 10 రోజుల నుంచి వాట్సాప్లో కానీ అలాగే కాల్ చేసి కూడా అడుగుతూ ఉన్నారండి. ఈ మంత్ర డివైస్ మార్పు డివైస్ ఉన్నాయి కదా, ఇవి పాత డివైస్ మనం వాడుతున్న ఇప్పుడు ఈ L0 డివైజెస్ జూన్ 1 నుంచి మనకు పనిచేయవంట కదా, కొత్తగా తీసుకోవాలట కదా మళ్ళీ డివైజెస్, అవి నిజమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఈ విషయం మీద నేను కొంతమందిని అయితే అడిగానండి. అంటే ఇప్పుడు షాప్స్ ఉంటాయి బయటన, ఈ డివైజెస్ తర్వాత కంప్యూటర్లు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఆ షాపుల్లోని అలాగే ఈ మంత్ర డివైస్ మార్పు డివైస్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉంటారు కదా, డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉంటారు, వాళ్ళని తర్వాత ఈ కాల్ సెంటర్కి కూడా నేను ఫోన్ చేసి అడిగిన విషయాలు అయితే మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అది నిజమా కాదా అనేది మీకు తెలిసిన సమాచారాన్ని కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అయితే ముఖ్యంగా L0 డివైస్ అనమాట. అంటే ఇది మంత్ర MFS 100 డివైస్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుతున్న డివైజెస్ అన్నీ కూడా ఇవే. అంటే గతంలో 15 ఇయర్స్ నుంచి కూడా ఇవే డివైజెస్ అయితే వాడుతున్నాం. అలాగే ఈ మార్పుకు సంబంధించిన డివైస్ కూడా ఇది కూడా L0 అనమాట. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏంటి అంటే L1 అనమాట. వెర్షన్ కూడా అప్డేట్ అవడం జరిగింది. అయితే ఈ వెర్షన్ అప్డేట్ చేసిన తర్వాత నుంచి కూడా మనకి ఈ డివైజెస్ కూడా మార్చారండి. ప్రజెంట్ ఇప్పుడు ఇది L0 అనమాట ఇవి, కానీ L1 అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ వాడుతూ ఉన్నారు. అది మంత్ర 100 అంటారు. అలాగే మార్పులో కూడా ఇది ఉందన్నమాట L1. ప్రజెంట్ మరి ఈ డివైజెస్ మనకి జూన్ 1 నుంచి ఆపేస్తారంట కదా అని చెప్పేసి చిన్న టాక్ అయితే నడుస్తూ ఉంది. నేను అడిగిన సమాచారం ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మంత్ర L0 డివైజెస్ ఏదైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపారని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. ఎందుకంటే త్వరలో మనం అంటే ఫ్యూచర్లో మనం కొందామన్నా సరే ఈ డివైజెస్ అనేది దొరకవు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో ఆల్రెడీ కొనేసి వాడుతూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఈ L0 డివైజెస్, అవి మాత్రం వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆర్డీ సర్వీస్ అయిపోయింది అనుకోండి, ఆర్డీ సర్వీస్ రెన్యూవల్ చేసుకుంటే మళ్ళీ ఇది యథావిధిగానే మనకి ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నాం అలాగే మనం అయితే వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ L0కి అలాగే L1కి డిఫరెన్స్ ఏంటి, అసలు చూడడానికి అయితే డివైస్ రెండు ఒకలాగే ఉంటాయి, కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే వెర్షన్ ఒకటి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఈ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా కొంత డెవలప్మెంట్ అయితే చేశారట. అలాగే ఫింగర్ ప్రింట్ క్వాలిటీ అనమాట. అంటే మనం ఫింగర్ ప్రింట్ వేస్తాం కదా, దాని క్వాలిటీ కానీ తర్వాత క్యాప్చర్ టైము కానీ చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా కొత్త డివైజ్ అంటే మా దగ్గర డివైజ్ లేదు మేము తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నవారు L1 డివైజెస్ అయితే తీసుకోండి. కానీ ప్రజెంట్ ఆల్రెడీ వాడుతున్న వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్ కేసు ఒకవేళ మనకి జూన్ నెల నుంచి కానీ ఈ L0 డివైజెస్ పూర్తిగా బ్యాన్ చేస్తారు అనుకోండి, అప్పుడే మనం అయితే తీసుకోవచ్చు ఈ లేటెస్ట్ వెర్షన్ ఏవైతే ఉన్నాయో L1 డివైజెస్. అప్పటికి ఏముందో మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం పర్చేజ్ చేసుకుంటే ఒక 2 డేస్లో మనకైతే వచ్చేస్తుంది. కానీ అంతకంటే ముందు ఈ కంగారు పడి ఈ డివైజెస్ని పక్కన పెట్టేసి మీరు ఇప్పుడే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ప్రజెంట్ అయితే ఇలా బ్యాన్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ డివైజెస్ అనేది వాడుతూ ఉన్నారు, ఈ ఓల్డ్ డివైస్ L0 డివైజెస్. ముందు ఈ ఓల్డ్ డివైస్ L0 డివైస్ కొనాలి అనుకుంటే అవి ఉండవు అనమాట. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్లోజ్ చేశారని చెప్తున్నారు కాబట్టి అవి దొరకవు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ లేటెస్ట్ డివైస్ L1 డివైజెస్ మనం పర్చేజ్ అయితే చేసుకోవాలి. అదే మంచిది కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అదే కొనుక్కోండి. కానీ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వెయిట్ చేద్దాం. మనకి జూన్ 1 దాటిన తర్వాత ఒకవేళ ఏమన్నా జరిగితే కనుక అప్పుడు ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే డీల్స్లో మంచి చూసి తక్కువ రేటుకి వచ్చేది నేను ఆ రోజు వీడియో పెట్టి లింక్ కూడా పెడతాను, అప్పుడు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఉదాహరణకి మనము పాత ప్రింటర్లు అయితే కొంటూ ఉంటాం, ఆ సీరియల్ ఇప్పుడు ఉంటాయా కానీ ఒకవేళ మనం పర్చేజ్ చేసినా సరే అవి దొరకవు. కానీ పని చేయట్లేదా, పని చేస్తున్నాయి కదా, ఆ డ్రైవర్స్ కూడా పని చేస్తున్నాయి, ప్రింటర్లు పని చేస్తున్నాయి, అన్నీ పని చేస్తున్నాయి. లేటెస్ట్ వెర్షన్ వచ్చిందని చెప్పేసి పాత ఆపేసారా, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేసి ఉంటుంది అనమాట. అంటే అవి కొనడానికి దొరకవు, అంతేగాని వర్క్ అయితే అవుతాయి కదా. కాబట్టి ఇవి కూడా అంతే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నా అభిప్రాయం అయితే చూద్దాం. మరి ఏదైనా సరే మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. కాకపోతే ముందే మీరు కంగారు పడి డివైస్ పర్చేస్ చేయడం కానీ అలాంటిది అయితే చేయొద్దు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి. ఈ ఓల్డ్ డివైజెస్ ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళు యథావిధిగా ఆర్డీ సర్వీస్ చేసుకోవచ్చు, ఆర్డీ సర్వీస్ రెన్యూవల్ చేసుకోవచ్చు, అలాగే వాడుకోవచ్చు కూడా. దాంట్లో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అది ఆధార్ సర్వీస్ అవనియండి, ఏఈపీఎస్ సర్వీస్ అవనియండి, ఏదైతే అవనియండి, ప్రతి దానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అదే విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి కొద్దిగా
చూద్దాం, వెయిట్ చేయండి. అంతకంటే మనం చేసేది ఏం లేదు. అదే తొందరపడి డివైస్ అయితే కొనొద్దని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాను. అయితే ఇంకా కొంతమంది ఈ ఓల్డ్ డివైస్ ఏదైతే ఉన్నాయో అవి ఆధార్ సర్వీస్కి కానీ, తర్వాత అమౌంట్ ఏఈపీఎస్ విత్డ్రాల్కి కానీ వీటికి వర్క్ అవ్వదట, మిగతా వాటికి వర్క్ అవుతుందని కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ అలా అయితే ఉండదన్నమాట. డివైస్ అనేది ప్రతిదానికి కూడా వర్క్ అవుతుంది. ఆపేస్తే పూర్తిగానే ఆపేస్తారు, లేదంటే సగం సగం అనేది ఉండదు కదా. కాబట్టి చూద్దాం, వెయిట్ అయితే చేయండి, వెయిట్ చేయండి. నిజంగా ఈ డివైజెస్ బ్యాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఆల్రెడీ ఇప్పటికే నెట్లో ఈ ఆర్డీ సర్వీసులు కానీ, తర్వాత రెవెన్యూల్లో చేసుకునే సదుపాయం కానీ మొత్తం తీసేయాలి. కానీ ఇంకా ఉన్నాయి కదా మనకి, నెట్లోనే ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఏం జరగవు. చూద్దాం. మనం ఈ డివైజెస్ని పక్కన పడిచేసి అర్జెంటుగా కొత్త డివైస్ కొనాలంటే తక్కువ కాదు కదా, 3500 రూపాయలు పెడితేనే కానీ కొత్త డివైస్ అయితే రాదు. ఇది మనకి 2200, 2300 అలా అయితే ఉంది ఓల్డ్ డివైస్. కాబట్టి 1000 రూపాయలు అయితే తేడా ఉందన్నమాట దానికి దీనికి. కాబట్టి వెయిట్ చేద్దాం, అంత తొందరగా కొనుక్కోవాల్సిన పని అయితే ఉండదు. అయితే జూన్ 1వ తారీఖు నుంచి నిజంగా బ్యాన్ అయితే మాత్రం నన్ను అయితే తిట్టుకోవద్దు. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నేను అడిగి తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ వీడియో అయితే చేశానమాట. మీకు ఎలాంటి అభిప్రాయం, ఈ వీడియో మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, దీని గురించి మీరు ఏం తెలుసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కూడా చెప్పండి, ఓకేనా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.